హలో క్యూటీస్, హ్యాపీ సండే. అందరు ఏం చేస్తున్నారు? నాకైతే వీక్లీ వన్ డేనే దొరుకుతుందండి. రెస్ట్ తీసుకోవాలన్నా, ఏదైనా అదర్ వర్క్స్ చేసుకోవాలన్నా ఈ డేనే చేసుకోవాలి. ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తానో మీతో షేర్ చేస్తాను. చూసారా, ఈ వెజల్స్ అన్నీ ఇప్పుడు నేనే క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ హెల్పర్ ఉండేది, ఆమెకి హెల్త్ బాగాలేదని 3 days నుంచి రావట్లేదు. సో ఇవి నా ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండ్ మిగతా రెండు వచ్చేసి 2 types ఆఫ్ మనీ ప్లాంట్స్ అనమాట. ఈ ఫస్ట్ది గ్రీన్ వన్, ఇది ఓన్లీ వాటర్లో గ్రో చేస్తున్నాను, ఇది బాగా గ్రో అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి న్యూ లీవ్స్ మాత్రం ఎల్లో కలర్లో మంచిగా వస్తున్నాయి, కానీ ఓల్డ్ లీవ్స్ వచ్చేసి తలకి బర్నింగ్ లైక్ సిమ్టమ్స్ వచ్చేసి లీవ్స్ షెడ్ అవుతున్నాయి. సో చూడాలి, త్వరలో రీప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇవి అగ్లోనిమాస్ చాలా టైప్స్ ఉంటుంది, అది ఫస్ట్ వన్. ఇది సెకండ్ వన్ వచ్చేసి అగ్లోనిమా రెడ్ లిప్స్టిక్ అంటారనమాట. ఎందుకంటే దీని లీఫ్ ఎడ్జెస్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, సో దీన్ని ఇలా ఇండికేట్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట బీటిల్ వైన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది నా ఫేవరెట్ అనమాట, బీటిల్ వైన్ తమలపాకు చెట్టు. ఇది ఎందుకో ఇది నాకు చాలా ఇష్టం. ఈ ప్లాంట్ అంటే గ్రీన్ కలర్లో కొంచెం అట్రాక్టివ్గా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ కూడా బయట వేసాను, అది క్రీప్ అవుతుంది, దాన్ని హ్యాంగర్కి టై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి అలోవెరా. ఇందులో చూస్తే డేట్ పమ్ సీడ్ వేసాడు మా హస్బెండ్, అది కూడా గ్రో అవుతుంది. తీస్తానంటే లేదు, ఉండని అంటున్నాడు. అతన్ని ఎందుకు కాదనని తీయలేదు. అండ్ నెక్స్ట్ ఇది కోలియస్లో 2 types ఉంటాయి, 2 types వేసాను, రోజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇది చాలా బాగుండింది, కానీ రీసెంట్ టైమ్స్లో ఎందుకో లీవ్స్ కలర్ చేంజ్ అయిపోయి షెడ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మా ఇంటి దగ్గర అన్ని బిల్డింగ్స్కి చుట్టూ క్లోజ్గా ఉంటుంది, క్లోజ్ బిల్డింగ్స్తోనే కవర్ అయిపోతుంది, సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి. కానీ మా ఇంటి వెనకల మాత్రం ఇట్లాగా ఫుల్ గ్రీనరీ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అసలు ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఆ గాలికి, ఆ వెదర్ చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లాంట్ మళ్ళీ చూపిస్తున్నా మీకోసం. అండ్ మొత్తం బట్టలన్నీ యూజ్ చేసి ఉంటాం కదా, అవన్నీ ఓన్లీ సండేనే వేస్తాను నేను వాషింగ్ మిషన్లో. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్కి వేసేసి పైన ఆరేయాలి. కానీ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది, మరి వర్షం వస్తుందో లేదో చూసుకొని టెర్రస్ మీద తీసుకెళ్ళాలి. ఇదైతే కొత్తది వాషింగ్ మిషన్, రీసెంట్గానే తీసుకున్నాము, బాష్ కంపెనీది. చాలా బాగా వర్క్ అవుతుంది, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వాషింగ్ మిషన్కి ఇంకా త్వరగా బట్టలు వేసేసి ఇంకా నెక్స్ట్ వంట స్టార్ట్ చేయాలి. సో అందుకే ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోతుందని బట్టలన్నీ వేసేస్తున్నాను. అండ్ ముందు ఇచ్చాను కదా వెజల్స్ అన్నీ క్లీన్ చేయాలని, అన్నీ క్లీన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నా కిచెన్ ఫ్రెండ్స్ అనమాట. ఇది కూడా మనీ ప్లాంటే. ఇది మనీ ప్లాంట్ వ్యారిగేటెడ్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్లో ఈ మనీ ప్లాంట్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. చాలా టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి. నా జాబ్ అయితే హార్టికల్చర్ రిలేటెడ్. మీకేమన్నా ఈ ప్లాంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇండోర్ ప్లాంట్స్ ఏమేమి యూస్ చేసుకోవచ్చు, ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసినంత వరకు, నా ప్రొఫెషన్ కాబట్టి నేను మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తాను. అండ్ నెక్స్ట్ ఇందులో డ్రైవర్స్ తీసేసుకొని వాటిని కొంచెం చూస్తూ ఎంజాయ్ చేస్తాను నేను. ఇది వచ్చేసి బయట చూసారు కదా కోవియస్, ఇది వాటర్లో కూడా గ్రో అవుతుందని నాకు తెలిసింది. సో ఒకసారి చూద్దాం కదా అని చెప్పేసి వాటర్లో పెట్టి చూసారు కదా రూట్స్ ఎంత బాగా గ్రో అయిందో. ఇది లోపలే పెట్టాను, కిచెన్ దగ్గర విండో దగ్గర పెట్టాను, మంచిగా గ్రో అయింది. సో ఇలాగా మీరు కూడా పెట్టుకోవచ్చు. కోలియస్ అంటారు ఈ ప్లాంట్ని. దీంట్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ డార్క్ చాక్లెట్ బ్రౌన్ అయితే నాకు చాలా ఇష్టం, ఈ కలర్ మంచిగా అనిపిస్తుంది. సో అండ్ బిగ్ బాస్కెట్ నుంచి మా హస్బెండ్ కొన్ని గ్రాసరీస్ పెట్టారు, ఇలా థమ్స్అప్, కర్డ్ ప్యాకెట్, కొన్ని వెజిటేబుల్స్ అలా పెట్టారు. అవి చూస్తున్నాను ఏమేమి వచ్చాయని. కొన్నిసార్లు ఈ బ్లింకిట్లో పెడితే లాస్ట్ టైం బీన్స్ పెడితే క్లస్టర్ బీన్ పంపించారు. అలా నాకు వెజిటేబుల్స్ పెట్టాలంటే భయం ఆన్లైన్లో. మ్యాక్స్ నేను మార్కెట్ నుంచి తెచ్చుకుంటాను, కానీ ఈ టైం పెడదాము
కొన్ని పెడుతున్నాను నేను, నీకేమైనా కావాలంటే వెజిటేబుల్స్ చెప్పు అన్నారు. సో కొన్ని చెప్పాను, అవే కరెక్ట్గా వచ్చాయా లేదా అని చూస్తున్నాను. థమ్స్అప్ ఒకటి పెట్టమంటే 2 పెట్టారు. ఇలా చెప్పిన వాటికి డబ్బులు పెడతారు మా హస్బెండ్, అందుకే నాకు ఆన్లైన్లో చెప్పాలన్నా భయం వేస్తుంది ఎంత బిల్ చేస్తారో ఏంటో అని. నెక్స్ట్ చికెన్లోకి మా ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయమంటే అదే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నాకైతే చికెన్ చేయడం రాదండి. 2 టైమ్స్ చేశాను, సరిగా రాలేదు. అప్పటి నుంచి చికెన్ చేయాలంటేనే విరక్తి వచ్చింది. సో ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే నేను తినలేదు. ఎందుకో బాయిలర్ చికెన్ ఇప్పుడు తినాలంటే అస్సలు అవ్వట్లేదు, ఎందుకో తినాలనిపించట్లేదు, వెగట్ వచ్చేసింది. సో 2 వీక్స్ అయింది కదా, ఈ వీక్ చేసుకుందాం, నాటుకోడి తిందామని నాటుకోడి కంట్రీ చికెన్ నుంచి పెట్టారు. సో ఓకే కదా అని చెప్పేసి పెట్టాను. నెక్స్ట్ అదే చేస్తున్నారు. ఈ టైం మరి ఎలా వస్తుందో చికెన్ అనేది చూడాలి. మా హస్బెండ్ చేస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ మంచిగానే వస్తుంది. నేను చేస్తే అయితే డౌటే, ఎందుకంటే నాకు వంటలు అంతగా పెద్దగా రావండి. నేను రీసెంట్లీ మ్యారీడ్, ఇప్పుడిప్పుడే కొన్ని వంటలు నేర్చుకుంటున్నాను. కొన్ని అయితే బాగానే వస్తున్నాయి, కానీ ఈ చికెన్ వచ్చేసరికి ఎందుకు నాకు ఏదో ఒక దగ్గర పోతుంది. అంత బాగా చేసిన ఓవర్ కుక్ చేయడము అలా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా హస్బెండ్ మ్యారినేట్ చేస్తున్నారు చికెన్ని. అన్నీ దగ్గరుండి హెల్ప్ చేస్తాను, కానీ ఎందుకో ప్రాసెస్ కూడా తెలుసు, కానీ ఎందుకో నేను కుక్ చేసినప్పుడు ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కంటిన్యూ చేస్తున్నారు. నేనైతే చేయలేదు, కానీ ఇట్లా కిచెన్లో ఉండి కబుర్లు చెప్పుకుంటూ మా హస్బెండ్తో చూస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఈ కార్టూన్ ఫేస్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అది పెట్టుకుని చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కార్టూన్ లాగా. చిన్నప్పుడు మనం ఖుషి టీవీ తెలుసా మీకు? నేనైతే మ్యాక్స్ ఖుషి టీవీ చూసేదాన్ని. ఆ ఖుషి టీవీలో హైడీ వచ్చేది. ఆ హైడీలో కార్టూన్ నెట్వర్క్లో ఎలా వస్తుందో ఇమేజెస్ అలా వస్తున్నాయి. నాకైతే భలే నచ్చింది. ఒకసారి వీడియో కూడా తీసి ట్రై చేశాను. అంటే ఇలా వీడియోస్ తీసిన ఇది ఒక కార్టూన్ టైప్ లాగా కనిపిస్తుంది కదా, కొత్తగా ఉంది ఐడియా, బాగుంటుందా ఇలా చేస్తే? మీరేమంటారు? ఇలా వీడియో చేస్తే బాగుంటుందా చూడడానికి? అందుకే నేను ఎలా ఉంటుందా ఏంటా అని ఒకసారి మొత్తం రికార్డ్ చేశాను. నాకైతే భలే అనిపించింది, చూడ్డానికి అంతా కార్టూన్ సిరీస్ చూస్తున్నట్టు అనిపించింది. సో అందుకే కామెడీగా ఉందని నేనే షూట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను ఇంట్లో మా హస్బెండ్ చేస్తుంటే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్లో. అండ్ మా హస్బెండ్ రసం పెట్టమన్నాడు. సో ఇది నా పాట అనమాట, అందుకే రసం పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ రసం మాత్రం నాకు పెట్టడం బాగానే వచ్చు. ఫస్ట్ టైం మాత్రం కొంచెం అటర్ ఫ్లాప్ అయింది. దానికి ఒక మినీ స్టోరీ కూడా ఉంది, ఒక స్వీట్ స్టోరీ. సో ఇక్కడైతే చికెన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ సెట్ అనమాట, అన్నీ పెట్టుకొని కూర్చున్నాం తినడానికి. నెక్స్ట్ చికెన్తో పాటు కొంచెం లివర్ ఫ్రై కూడా చేశారనమాట. అండ్ రసము, రైస్ అండ్ థమ్స్అప్. ఇక్కడ మా హస్బెండ్ లెగ్ పీస్ వేస్తున్నాడు. ఎప్పుడు చికెన్లో లెగ్ పీస్ వచ్చినా అది నాకే వేస్తాడు తినమని, నాకు ఇష్టం అని. అండ్ నెక్స్ట్ అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడైతే అలా లంచ్ కంప్లీట్ చేసేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ డే ఎండ్కి వచ్చేసాను. ఇలా టీ పెట్టుకొని బాల్కనీలోకి వచ్చి హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ టీ తాగుతున్నాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను వ్లాగ్. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చు ఏంటి అని ఏమన్నా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు వచ్చి చూసిన వాళ్ళందరికీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.